నందమూరి నటసింహం బసవ తారకరామపుత్ర బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయ పతాకం ఎగురవేసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి కీర్తిని ఘనంగా చాటుతోంది. ఈ విజయాన్ని తెలుగు జాతి విజయంగా బాలయ్య అభివర్ణించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికి మంచి స్పందన కనిపిస్తోంది. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్లో గౌతమిపుత్ర శాతకర్ణిని కథానాయకుడు బాలయ్య, దర్శకుడు క్రిష్, కథానాయిక శ్రియ వీక్షించారు. చిత్ర విజయాన్ని తెలుగు విజయంగా బాలయ్య పేర్కొన్నారు. చాలా అద్భుతంగా ఉంది. నేను అందరూ గర్వపడుతున్నాను. ఒక మన విజయం, తెలుగు జాతి యొక్క విజయం అని నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నాను, ఇలా ఏదో ఒక కనబడిన ఒక అదృశ్య శక్తులు ఈ సినిమాని నడిపించడం వల్లనే ఆ రోజు ఏ రోజైతే సినిమాని మేము అమరావతిని ప్రారంభించామో రిలీజ్ డేట్ కూడా చెప్పాము. కరెక్ట్ గా రిలీజ్ డేట్ కి 79 రోజుల్లో పూర్తి చేశాము. ఈ సందర్భంగా ఈ సినిమాని ఇంత త్వరగతిగా పూర్తి చేయడానికి కారణభూతులైన మా నిర్మాతలకి, అలాగే మా దర్శకుడు కృష్ణ గారికి, మిగతా మా సాంకేతిక నిపుణులకి, మిగతా తోటి కళాకారులందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సినిమా విజయం పట్ల దర్శకుడు క్రిష్ ఆనందం వ్యక్తం చేశారు. ఒక గొప్ప సినిమాని తీసామనే నమ్మకం ఉంది. తెలుగు జాతి గర్వపడే సినిమా తీసామని ముందు నుంచి నేను చెప్తున్నాను బేసికల్గా. బికాస్ ఇది ఏదో సాధించామనే దానికన్నా ఒక మీద పెట్టుకున్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించామని అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఈ సినిమా మా టీంది, బట్ ఇప్పుడు తెలుగు జాతి మొత్తానిది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈరోజు మా అమ్మగారి పేరుతో పాటు ఈ సినిమా దర్శకుడిగా నేను సంతకం పెట్టింది ప్రతిసారి క్రిష్ అని పెడతాను. ఈసారి అంజనాపుత్ర క్రిష్ అని పెట్టాను. తను గర్వంగా నా పేరు పైన సినిమా తెర మీద ఉందని చెప్పుకునేటట్టు చేశానని ఆనందిస్తున్నాను. రాజమహేంద్రవరం అశోక థియేటర్ వద్ద బాలయ్య అభిమానుల మధ్య ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేక్ కోశారు. గుంటూరు జిల్లా బాపట్లలో అభిమానులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచే థియేటర్ ప్రాంగణాలు కోలాహలంగా మారాయి. ఒంగోలులో బాలయ్య నటించిన అన్ని చిత్రాల ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నెల్లూరు, కావలిలో అభిమానులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కర్నూలులో బాలకృష్ణ అభిమానులు బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతిలో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. అనంతపురంలో మొదటి ప్రదర్శన చూసిన వెంటనే అభిమానులు వేడుకలు చేసుకున్నారు. సినిమా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. బాలకృష్ణ యాక్షన్ సూపర్ ఉంది. ఇది భారతీయ జాతిని గర్వించదగ్గ చూడవలసిన చిత్రం. ఇది చరిత్రలో ఏ హీరో చేయలేని సాహసాలు గాని ఏమైనా చెయ్యాలంటే ఒక్క నందమూరి బాలకృష్ణనే. ఎవరు ఇట్లాంటి పాత్రలు చెయ్యలేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం ఇన్ ద ఇయర్.